ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన. ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. ఓల్డ్ సిటీ ఫైర్ యాక్సిడెంట్ పై సీఎం మారా విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి. ఓల్డ్ సిటీ ప్రమాద కుటుంబీకులకు మంత్రుల పరామర్శ. ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డితో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ భేటీ. ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఆహ్వానం. బట్టేతండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. 2000 ఎకరాలకు నీరందిస్తామని మంత్రి ఉత్తమ్ హామీ. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. కలెక్టర్తో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన. విజయనగరం జిల్లా ద్వారపుడిలో తీవ్ర విషాదం. కారులో ఊపిరి ఆడక 4 చిన్నారులు మృత్యువాత. హైదరాబాద్ శివారు బండ్లగూడలో 3 అంతస్తుల భవనంలో మంటలు. భయాందోళనతో పరుగులు తీసిన నివాసితులు. రంగారెడ్డి జిల్లా కందూరులో అకాల వర్షం. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం. తిరుమలలో కన్నుల పండుగగా స్వర్ణ రథోత్సవం. మాడవీధిలో విహరించిన శ్రీవారు. కడపలో టీడీపీ మహానాడుకి భారీ ఏర్పాట్లు. పబ్బాపురంలో మహానాడు కమిటీ సమావేశం. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అక్రమ మైనింగ్ ఆరోపణలు. మైనింగ్ దాహానికి 400 గనులు మూతపడ్డాయన్న మాజీ మంత్రి అనిల్ యాదవ్. మహబూబ్ నగర్ లో భారీ తిరంగ ర్యాలీ. కుల మతాలకు అతీతంగా హాజరైన ప్రజలు. నెల్లూరులో భారీ తిరంగ ర్యాలీ. హాజరైన మంత్రి నారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపట్నంలో తిరంగ ర్యాలీ. భారీగా తరలి వచ్చిన విశ్రాంత ఆర్మీ జవాన్లు. ఏలూరు జిల్లా అలివేరు మంగమ్మ జలాశయం వద్ద ప్రమాదం. స్నానానికి దిగిన 2 బాలురు గల్లంతు. నెల్లూరులో ఘనంగా మినీ మహానాడు సభ. భారీగా హాజరైన టీడీపీ కార్యకర్తలు. భారత్ విజయానికి గుర్తుగా రావులపాలెంలో రక్తదాన శిబిరం. భారీగా హాజరై బ్లడ్ డొనేట్ చేసిన యువకులు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో యువకుడి హల్చల్. కుటుంబ కలహాలతో ఆత్మహత్య యత్నం. తిరుపతిలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. నిన్న సాయంత్రం భారీ వర్షం. పలు చోట్ల విద్యుత్కి అంతరాయం. పల్నాడు జిల్లా క్రోసరులో మినీ మహానాడు. భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు. కోనసీమ జిల్లా కొత్తపేటలో తిరంగ ర్యాలీ. భారీగా హాజరైన ప్రజలు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలతో ప్రయోజనం. 1 నేషన్ 1 ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా అవగాహన. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ను ఎండగడతాం. 7 అఖిలపక్ష బృందాలను ప్రకటించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. అంతరిక్ష ప్రయోగానికి సాంకేతిక సంకటం. శ్రీహరికోటలో ఆగిన PSLV-C-61 ప్రయోగం.